నమస్కారం. భారతదేశ తయారీ రంగం ఇప్పుడు ఒక చాలా ఇంట్రెస్టింగ్ స్టేజ్లో ఉంది. కరెక్ట్ టైంలో ఒక రివైవల్ లాంటిది చూస్తున్నాం. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా సప్లై చైన్లు మారుతున్న ఈ తరుణంలో ఇండియా సాధిస్తున్న ఈ ప్రగతి భవిష్యత్తుకు ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ వేస్తోంది. సరే, ఈ గ్రోత్ ఎంత పెద్దదో అర్థం చేసుకోవాలి అంటే ఒక సాలిడ్ ఎగ్జాంపుల్ చూద్దాం. మన ఎలక్ట్రానిక్స్ సెక్టార్నే తీసుకోండి. గత 11 నెలల్లో మన ఎలక్ట్రానిక్స్ ప్రొడక్షన్ ఏకంగా 6 రెట్లు పెరిగింది. ఇంకా చెప్పాలంటే ఎక్స్పోర్ట్స్ అయితే 8 రెట్లు పెరిగాయి. ఇది జస్ట్ గ్రోత్ కాదండి, ఇది ఒక హైటెక్ బూమ్ అని చెప్పాలి. అయితే ఈ గ్రోత్ అంతా అనుకోకుండా జరిగింది కాదు. దీని వెనుక ఒక పెద్ద గ్లోబల్ షిఫ్ట్ ఉంది. ఇప్పుడు చాలా దేశాలు తమ సప్లై చైన్స్ని ఒకే దేశం మీద డిపెండ్ అవ్వకుండా మార్చుకుంటున్నాయి, వేరే ఆప్షన్స్ కోసం చూస్తున్నాయి. సరిగ్గా ఇక్కడే ఇండియాకి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ దొరికింది. అయితే ఇక్కడొక ముఖ్యమైన ప్రశ్న వస్తుంది. సరే, ప్రొడక్షన్ పెంచుతున్నాం, బాగానే ఉంది. కాని కేవలం ఇలా ఎక్కువ వస్తువులు తయారుచేస్తే సరిపోతుందా? మన నెక్స్ట్ లీప్ కోసం ఇది చాలంటారా? ఇదే మనం ఈరోజు అనలైజ్ చేయబోయే అసలు పాయింట్. ఇక్కడే అసలు స్ట్రాటజీ మారుతోంది. ఫోకస్ అనేది కేవలం క్వాంటిటీ, అంటే ఎంత ఎక్కువ తయారు చేస్తున్నామో అన్న దానిమీద నుంచి స్ట్రాటజిక్ వాల్యూ, టెక్నాలజీ వైపు షిఫ్ట్ అవుతోంది. అంటే సింపుల్గా చెప్పాలంటే ఏదో ఒకటి ఎక్కువ తయారు చేయడం కాదు, సరైన వస్తువులను బెస్ట్ టెక్నాలజీతో తయారు చేయడం ఇప్పుడు మన టార్గెట్. ఇంకా సింపుల్గా చెప్పాలంటే కెపాసిటీ నుంచి కేపబిలిటీకి మారటం. కెపాసిటీ అంటే ఏంటి? ఎంత తయారు చేస్తున్నామనేది. కానీ కేపబిలిటీ అంటే ఏమి తయారు చేస్తున్నాం, ఇంకా దాన్ని ఎంత బాగా, ఎంత క్వాలిటీతో తయారు చేస్తున్నామనేది. ఫ్యూచర్ అంతా ఈ కేపబిలిటీ మీదే ఆధారపడి ఉంటుంది. సరే, మరి ఈ కేపబిలిటీని ఎలా బిల్డ్ చేయాలి? దీనికోసం ఒక క్లియర్ బ్లూ ప్రింట్ ఉంది. ఇందులో 4 మెయిన్ పిల్లర్స్ ఉన్నాయి. 1 ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ ఎకోసిస్టమ్స్, 2 నేషనల్ లాజిస్టిక్స్ని ఆప్టిమైజ్ చేయడం, 3 గ్లోబల్ క్వాలిటీ స్టాండర్డ్స్ని అమలు చేయడం, ఇక 4వది మన ఎంఎస్ఎంఈ రంగాన్ని ఇంకా బలోపేతం చేయడం. ఫస్ట్ పాయింట్ చూద్దాం, ఇండస్ట్రియల్ క్లస్టర్స్. ఇంతకుముందు ఎలా ఉండేది? చిన్నవిగా వేర్వేరుగా ఉండేవి. వాటి వల్ల పెద్దగా ప్రొడక్టివిటీ పెరిగేది కాదు. కానీ ఇప్పుడు ఫోకస్ అంతా పెద్ద, లోతైన, ఒకదానితో ఒకటి కనెక్ట్ అయిన ఇండస్ట్రియల్ ఎకోసిస్టమ్స్ని క్రియేట్ చేయడం మీద ఉంది. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ కొత్త ఇండస్ట్రియల్ హబ్స్ మనకు తెలిసిన పెద్ద మెట్రో సిటీస్లో రావట్లేదు. ఎక్కువగా టైర్ 2, టైర్ 3 సిటీస్లో వస్తున్నాయి. ఎందుకంటే అక్కడ ల్యాండ్ రేట్లు తక్కువ, ఆపరేటింగ్ కాస్ట్ తక్కువ, పనిచేయడానికి కావలసినంత మంది అందుబాటులో ఉంటారు. పైగా మెట్రో సిటీస్లో ఉన్నంత రద్దీ లేకుండా మంచి జీవన ప్రమాణాలు కూడా ఉంటాయి. ఇక రెండో పిల్లర్ లాజిస్టిక్స్. ఈ విషయంలో ఇండియా ఆల్రెడీ ఒక మేజర్ సక్సెస్ సాధించింది. తెలుసా? లాజిస్టిక్స్ ఖర్చు ఇప్పుడు మన జీడీపీలో కేవలం 7.97% తగ్గింది. ఇది గ్లోబల్ బెంచ్మార్క్స్తో పోల్చదగిన ఒక అద్భుతమైన నంబర్. అయితే ఇక్కడితో ఆగిపోతే సరిపోదు. నెక్స్ట్ లెవెల్ ఎఫిషియన్సీ కోసం మనం గూడ్స్ ట్రాన్స్పోర్ట్ చేసే విధానాన్ని మార్చాలి. ప్రస్తుతం మనది ఎక్కువగా రోడ్ ట్రాన్స్పోర్ట్ మీదే డిపెండ్ అవుతోంది. కానీ లాంగ్ డిస్టెన్స్కి ఇది అంత కాస్ట్ ఎఫెక్టివ్ కాదు. ఫ్యూచర్ గోల్ ఏంటంటే ఎక్కువ ఫ్రైట్ని రైలు, జలమార్గాల వైపు మళ్లించడం. దానివల్ల ఖర్చులు ఇంకా బాగా తగ్గుతాయి. ఇక మూడోది చాలా ముఖ్యమైనది, క్వాలిటీ. ఇక్కడ కాంప్రమైజ్ అయ్యే ఛాన్సే లేదు. దీనికోసం క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్స్ లేదా క్యూసీఓస్ అనే ఒక పవర్ఫుల్ టూల్. ఇవి ఏం చేస్తాయంటే మన ప్రొడక్ట్స్కి మినిమం క్వాలిటీ స్టాండర్డ్స్ ఉండేలా చూస్తాయి. దీనివల్ల మన ప్రొడక్ట్స్ ఇంటర్నేషనల్ బెంచ్మార్క్స్కి మ్యాచ్ అవుతాయి. మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్కి గ్లోబల్గా ఒక నమ్మకం ఏర్పడుతుంది. 4వ పిల్లర్ మన ఇండస్ట్రియల్ సెక్టార్కి వెన్నెముక లాంటి ఎంఎస్ఎంఈలు, అంటే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు. వాటిని బలోపేతం చెయ్యాలి. ఎలా? వాళ్లకు కావలసిన ఫినాన్స్, క్రెడిట్ గ్యాప్ని తగ్గించాలి. స్కిల్లింగ్, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ని బలోపేతం చెయ్యాలి. వాళ్ళు లేటెస్ట్ టెక్నాలజీని వాడుకునేలా ప్రోత్సహించాలి. అలాగే క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వాళ్లక్కూడా అందుబాటులోకి తేవాలి. సో ఈ 4 పిల్లర్స్ని కలిపి చూస్తే మనకు ఒక క్లియర్ పిక్చర్ వస్తోంది. ఇండియా తన మ్యానుఫ్యాక్చరింగ్ ఐడెంటిటీని మార్చుకుంటోంది. కేవలం ఒక గ్లోబల్ ఫ్యాక్టరీగా ఉండడం నుంచి ఒక గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్గా మారే ప్రయత్నం జరుగుతోంది. ఎంత ఉత్పత్తి చేస్తున్నాం అనే ప్రశ్న నుంచి ఏమి ఉత్పత్తి చేస్తున్నాం అనే ప్రశ్న వైపు మనం ప్రయాణిస్తున్నాం. అసలు మన ఫైనల్ గోల్ ఏంటో ఈ కొటేషన్ పర్ఫెక్ట్గా చెప్తోంది.
డీపర్ టెక్నాలజికల్ కేపబిలిటీ, స్ట్రాంగర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సిస్టమ్స్, ఇంకా గ్లోబల్గా కాంపిటేటివ్గా ఉండే ఇండియన్ కంపెనీలు. ఇవే మన టార్గెట్. మన కంపెనీలు గ్లోబల్ వాల్యూ చైన్స్లో ఎంతలా కలిసిపోవాలంటే వాళ్ళు లేకుండా ఆ చైన్ పూర్తి కానంతగా మారాలి. ఇదంతా మనల్ని ఒక చివరి ప్రశ్న దగ్గర వదిలేస్తుంది. ఇండియా కేవలం ప్రపంచానికి వస్తువులు సప్లై చేసే దేశంగా మాత్రమే కాకుండా ప్రపంచానికి వ్యూహాత్మకంగా తప్పనిసరి అయిన ఒక శక్తిగా ఎలా మారుతుంది? ఈ ట్రాన్స్ఫర్మేషన్ గ్లోబల్ స్టేజ్ మీద ఇండియా స్థానాన్ని ఎలా పునర్నిర్వచిస్తుంది?